శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము. ఆగస్టు 4 ఆదివారం ఆషాఢ అమావాస్య వచ్చింది. దీనినే చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజు ప్రాముఖ్యత ఏంటి? ఈ రోజు ఏం చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఆషాఢ అమావాస్య తిథి ఆగస్టు 3 శనివారం మధ్యాహ్నం 3:31 నుంచి అమావాస్య ఘడియలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 4 ఆదివారం మధ్యాహ్నం 3:54 వరకు అమావాస్య ఘడియలు ఉంటాయి. ఒక్కో అమావాస్యకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. ఆగస్టులో వచ్చే ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తారు. చుక్కల అమావాస్య రోజున పితృదేవతలను తలుచుకున్నా, గౌరీవ్రతం చేసినా, దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతారు. ఉత్తరాయణం మొత్తం దైవకార్యాలకు, దక్షిణాయనం పితృకార్యాలకు అత్యంత విశేషమైనది. దక్షిణాయనం మొదలైన వెంటనే వచ్చే అమావాస్యను ఆషాఢ అమావాస్య లేదా చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలు విడిచిపెడతారు. ఈ రోజు చేసే దానధర్మాలు, జపతపాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. పితృకర్మలు నిర్వహించినా, వారి పేరుతో దానధర్మాలు చేసినా విశేష ఫలితాలు పొందుతారు. ఆషాఢ అమావాస్య రోజు కొన్ని ప్రాంతాల్లో గౌరీ పూజ నిర్వహిస్తారు. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ మంచి వరుడు లభించాలని ప్రార్థిస్తూ అవివాహితులు గౌరీ పూజ చేస్తారు. పసుపు ముద్దని గౌరీదేవిగా భావించి పూజించి బియ్యంపిండితో చేసిన కుడుములు సమర్పిస్తారు. ఈ రోజు గౌరీపూజ చేసే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. కేవలం అవివాహతులే కాదు, కొత్త కోడళ్లు కూడా చుక్కల అమావాస్య పేరుతో నోము నోచుకుంటారు. ఉదయాన్నే గౌరీపూజ చేసి సాయంత్రం వరకు ఉపవాస నియమాలు పాటిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటిపై 100 దారపు పోగులు ఉంచుతారు. వాటిని దండగా అల్లుకుని మర్నాడు ధరిస్తారు. ఈ రక్షా కంకణం కట్టుకుంటే అన్ని శుభాలే జరుగుతాయని విశ్వసిస్తారు. ఆషాఢ మాసం నుంచి సూర్యుడు దక్షిణాయనం వైపు ప్రయాణిస్తాడు. ఫలితంగా పగటివేళలు తగ్గి రాత్రివేళలు పెరుగుతాయి. వాతావరణంలో వేడి తగ్గుతుంది. ఫలితంగా బద్ధకం, అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. వాటిని పారద్రోలి వెలుగుని వేడిని ఇచ్చేందుకు సూచనగా దీపపూజ చేస్తారు. దేవుడి మందిరం ముందు అలికి ముగ్గువేసి దీపాలు వెలిగిస్తారు. దీపాలను పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి గౌరీదేవికి ప్రత్యేక పూజ చేస్తారు. పూజ అనంతరం గోమాతకి అరటిపండ్లు తినిపించి ప్రదక్షిణ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. చుక్కల అమావాస్యనాడు నిమ్మకాయలు నరదృష్టి నుంచి దూరం చేయడానికి అత్యంత శక్తివంతంగా ఉపయోగపడతాయని సూచించబడింది. ఇక చుక్కల అమావాస్యనాడు నరదృష్టి పోవడానికి చేయవలసిందల్లా నిమ్మకాయలు 4 భాగాలుగా కోసి తమలపాకు మీద కాస్త ఉప్పు వేసి ఆ నిమ్మకాయ ముక్కల నుంచి పసుపు, కుంకుమ వేసి పెట్టాలి. సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఇలా ఇంట్లో ఒక మూలన పెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ దూరం కావడంతో పాటుగా నరదృష్టి మాయమవుతుంది. పట్టిపిడిస్తున్న దరిద్రం కూడా వదులుతుందని పెద్దలు చెప్తారు. అమావాస్య రోజున నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి ఇంట్లో ఆనందం పెరుగుతుందని నమ్ముతారు. అమావాస్య రోజు ఉదయాన్నే లేచి పవిత్ర నదిలో స్నానం చేయడం మంచిది. లేదా ఇంట్లోని నీళ్లలో గంగాజలాన్ని కొంచెం కలుపుకుని స్నానం చేయవచ్చు. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. తర్వాత మీ పూజ మందిరంలో దీపం వెలిగించాలి. మీరు ఉపవాసం ఉండగలిగితే ఈ రోజు ఉపవాసం కూడా ఉండండి. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది. కనుక తలస్నానం చేయడం మంచిది. తలకు నూనె మాత్రం అస్సలు రాసుకోకూడదు అని గుర్తుంచుకోండి. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది. ఇంటికి ఈశాన్యంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఎంతో మంచిది. లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. అలాగే అమావాస్యనాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగే సకల సంపదలను అనుగ్రహిస్తారట. అమావాస్య రోజు తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది. కనుక శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదిలి పెట్టాలి.
అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటితే చాలా మంచిది. ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు. అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు. వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి. అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం. అమావాస్యనాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారాన్ని వేయడం మంచిది. అమావాస్య రోజున వివాహం, గృహప్రవేశం, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషేధం. అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. అమావాస్య తిథినాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంతవరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది. కనుక అమావాస్య మధ్యాహ్నం ఈ ఒక్కరోజు నిద్రించకపోవడమే మంచిది. అమావాస్య రోజు రాత్రి భోజనం చేయుట కూడా దరిద్రహేతువుగా భావిస్తారు. అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారాలను తీసుకోవడం ఉత్తమం. అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయరాదు. ఇలా చేస్తే దరిద్రానికి దారితీస్తుంది. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్రహేతువుగా పరిగణిస్తారు. కనుక ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచిది. ఈ రోజున కొత్త పనులను, శుభకార్యాలను చేయరాదు. అదేవిధంగా కొనసాగుతున్న పనులను నిలుపరాదు. అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణం ఇవ్వాలి. పూర్వీకుల పేర్లతో దానం చేయాలి. ఈ రోజు పేద ప్రజలకు బట్టలు, ధాన్యాన్ని దానం చేయండి. పూర్వీకులకు తర్పణం చేసేటప్పుడు కుస, నల్ల నువ్వులు, తెల్లటి పువ్వులను మీ చేతులలో ఉంచుకోండి. అమావాస్య తిథి నాడు శివుడు, పార్వతిని పూజించినా మేలు జరుగుతుంది. ఈ రోజున పితృదేవతలు సూర్యాస్తమయం వరకు వాయురూపంలో ఇంటి గుమ్మం వద్ద ఉండి తమ కుటుంబం నుండి తర్పణం, శ్రాద్ధం కోరుకుంటారు. కాబట్టి ఈ రోజున పవిత్ర నదిలో స్నానమాచరించి నైవేద్యాలు సమర్పించి బ్రాహ్మణులకు అన్నదానం చేసి వీలైనంత దానం చేయండి. పితృపూజ చేయడం వల్ల ఆయుషు పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. అలాగే సాయంత్రం ఇంటికి దక్షిణం వైపున ఆవునునే దీపం వెలిగించండి. ఈ రోజు పిండిని దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ రోజున మీరు ఉప్పు, పంచదార కూడా దానం చేయవచ్చు. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. ఆషాఢ అమావాస్య తిథిలో కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం. మీరు ఈ రోజును మరచిపోయి కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి. ఈ రోజు మద్యం లేదా మాంసాన్ని తీసుకోవద్దు. ఆషాఢ అమావాస్య సాయంత్రం అశ్వత్థ చెట్టు కింద ఆవాలనునే దీపం వెలిగిస్తే శుభఫలితాలు కలుగుతాయి. చనిపోయిన పూర్వీకులు అశ్వత్థ వృక్షంలో ఉంటారని నమ్మకం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.